గల్లా జయదేవ్‌కు క్షమాపణలు చెప్పారు మంత్రి లోకేష్. ఏదైతే అమర రాజా ఫ్యాక్టరీకి సంబంధించి తెలంగాణలో 6 కోట్ల వ్యయంతోటి ఏర్పాటు చేసిన అమర రాజాకి సంబంధించి ఒక ట్విట్టర్‌లో అటు గల్లా జయదేవ్ పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని ట్యాగ్ చేస్తూ అటు నారా లోకేష్ కూడా దానికి రిప్లైగా ఇస్తూ కూడా అంటే ఏపీ ప్రభుత్వము గతంలో ఏదైతే అమర రాజాకి చేసినటువంటి అన్యాయం పట్ల కూడా క్షమాపణ చెప్తున్నామని, అమర రాజా అనేది ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఒక కంపెనీని కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ కూడా కొంచెం ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అటు గల్లా జయదేవ్కి సంబంధించినటువంటి అమర రాజా ఫ్యాక్టరీ పట్ల కూడా అంటే దురుసుగా ప్రవర్తించడము, అటు సపోర్ట్ చేయకపోవడం పట్ల కూడా అమర రాజా ఫ్యాక్టరీ అనేది తెలంగాణకి తరలి వెళ్ళిపోవడము, ఫ్యాక్టరీలకు ఎప్పుడూ కూడా అంటే పారిశ్రామికవేత్తలకు కూడా ప్రోత్సాహం ఉండాలని, దానికి సంబంధించి కూడా ఎప్పుడు కూడా బెదిరింపులు ఉండకూడదంటూ కూడా తన ట్విట్టర్లో రాసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అటు గల్లా జయదేవ్ అటు గుంటూరు ఎంపీగా కూడా పనిచేసిన సందర్భంలో కూడా అమరరాజా ఫ్యాక్టరీని తన సొంత రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కూడా ఎన్నోసార్లు ప్రయత్నించడం జరిగింది. అయితే గతంలో ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం సపోర్ట్ చేయకపోవడంతోనే అంటే అక్కడ సపోర్ట్ చేయకపోవడం, వ్యతిరేకత రావడం పట్ల కూడా అమరరాజా ఫ్యాక్టరీ అనేది తెలంగాణకి వెళ్ళిపోవడం పట్ల కూడా లోకేష్ మాట్లాడడం జరిగింది. అంటే దీని తర్వాత కూడా ఏదైతే ఫ్యాక్టరీలు అనేవి పారిశ్రామికవేత్తలు అనేవి అటు తెలంగాణకి తరలి వెళ్ళడం అంటే సరిహద్దులు దాటి వెళ్ళడం పట్ల కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు వారికి క్షమాపణ చెప్తున్నామని, మళ్ళీ తిరిగి రావాలని, ప్రభుత్వ రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామికం అనేది చాలా వరకు అటు మొదటగా ఉంటుంది కాబట్టి మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నామంటూ కూడా ఏదైతే ఇప్పటి వరకు అటు తెలంగాణలో అమరరాజాని ఏర్పాటు చేశారో దానికి కూడా కృతజ్ఞతలు చెప్తూ కూడా అటు లోకేష్ ఆ ట్వీట్ని ముగించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే అమరరాజా అనే ఫ్యాక్టరీ ఉందో అటు దానికి సంబంధించి కూడా గతంలో అక్కడ ఆ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయాలనుకున్న సందర్భంలో కూడా తను అటు ఏదైతే గల్లా జయదేవ్ కూడా అక్కడ ఎంపీగా ఉన్నారు. ఆ సందర్భంలో కూడా ఎంతగానో ప్రయత్నించిన సందర్భంలో కూడా అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా ఎంతగానో ఒప్పుకోకపోవడం వల్ల కూడా అంటే దాని తర్వాత ఆ ఫ్యాక్టరీని తరలించి తెలంగాణలో పెట్టుబడి పెట్టి ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా అంటే ఒక మంచి ఫ్యాక్టరీని కావచ్చు, పారిశ్రామికవేత్తని కావచ్చు కోల్పోయామంటూ కూడా అటు మంత్రి లోకేష్ ఎమోషనల్గా అటు పోస్ట్ చేయడం పట్ల కూడా ఇప్పుడు ఈ పోస్ట్ అనేది కూడా వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే అమరరాజా ఉందో మళ్ళీ ఏపీలో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే గతంలో కూడా చూసాము గల్లా జయదేవ్ అటు టీడీపీ పార్టీ ఎంపీగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏమైనా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందా అంటే ఈ ట్వీట్ తర్వాత అంటే ప్రభుత్వం కూడా వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది, పారిశ్రామికులని పెట్టుబడిదారులను కూడా ఎక్కువగా ప్రోత్సహించడానికి ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ సందర్భంలో అంటే మళ్ళీ వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.